హాయ్ అండి అందరికి వెల్కమ్ టు డే 18. అందరూ మీ బాడీ మెసెంజర్స్ మీద దృష్టి పెట్టడం స్టార్ట్ చేశారో అనుకుంటున్నా. నన్ను కొంతమంది అడిగారు, మేడం మీరు హార్మోన్స్ అంటే మేము గైనిక్ రిలేటెడ్ గా చెప్తారు అనుకున్నాము, కానీ మీరేంటి మేడం ఓవరాల్ గా చెప్పారు, జస్ట్ వన్ పాయింట్ చెప్పి వదిలేశారు గైనిక్ రిలేటెడ్ గా అని చెప్పి అడిగారు. మరి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఉంటుంది కదా, ఏదైతే మోస్ట్ ఇంపార్టెంటో దాన్ని ముందు అడ్రస్ చేస్తాం. మన బాడీ కూడా అలాగే ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని పాటిస్తుంది. దాని గురించి చిన్నగా డిస్కస్ చేసుకుని ఈ రోజు టాపిక్ లోకి వెళ్దాం. మన బాడీ లోపల ఏ చిన్న తేడా స్టార్ట్ అయినా మన బాడీ మనకి చెప్పడానికి ట్రై చేస్తుంది. అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కానీ, ఇంకేదన్నా ఫంక్షనింగ్ లో డిఫెక్ట్ కానీ, ఏదైనా సరే ముందు మనకి కన్వే చేయడానికి ట్రై చేస్తుంది. ఎలా? హెయిర్ లాస్, స్కిన్ డ్రైనెస్, స్కిన్ డల్నెస్, నెయిల్స్ డల్నెస్, ఇలా స్కిన్, హెయిర్, నెయిల్స్ కు సంబంధించి డిఫెక్ట్స్ చూపిస్తుంది. కానీ మనం దాన్ని ఐడెంటిఫై చేసి పట్టించుకోకుండా వదిలేస్తే అది నెక్స్ట్ రిప్రొడక్టివ్ హెల్త్ మీద డిఫెక్ట్ చూపిస్తుంది. మనం జనరల్ గా హెయిర్, నెయిల్స్ ఇవేమన్నా తేడా వస్తే, హెయిర్స్ ఊడిపోతుంది అంటే సీరమ్స్ వాడటం, హెయిర్ వాష్ చేయించుకోవటం, స్కిన్ డల్ అయిపోతుంది అంటే కాస్మెటిక్స్ వాడటం, లేకపోతే ఏదన్నా ఫేస్ మాస్క్ వేసుకోవటం చేస్తూ ఉంటాం. కానీ బాడీకి అర్థం కాదు, నేను ఒకటి చెప్దామని ట్రై చేస్తున్నాను, వాళ్ళు వేరేలాగా అర్థం చేసుకుంటున్నారు అనుకుంటారు. అప్పుడు రిప్రొడక్టివ్ హెల్త్ మీద ఇష్యూ చూపిస్తుంది. అప్పుడు మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యింది అని చెప్పి హార్మోనల్ పిల్స్ వేసుకుంటాం. బాడీ ఇంకా కన్ఫ్యూజ్ అవుతుంది, ఏం చేయాలో అర్థం కాదు, నేను ఒకటి కన్వే చేయబోతున్నాను, వాళ్ళు ఇంకోలాగా అర్థం చేసుకుంటున్నారు అనుకుంటుంది. సో చెప్పటం మానేద్దాం అనుకుంటుంది. కానీ సరే ఫోన్లో ఇంకొక లాస్ట్ టైం చెప్పి చూద్దామని నొప్పుల రూపంలో చూపిస్తుంది. అప్పుడు మనం డోలో వేసి దాన్ని సప్రెస్ చేసేస్తున్నాం. ఇంక ఏం చేయాలో తెలియక అది కామ్గా ఉంటుంది. అప్పుడు లోపల ఆర్గాన్ డ్యామేజ్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏమి చేసినా వాళ్ళకి అర్థం కావట్లేదు అన్న సిచ్యుయేషన్. మనకి పైకి కనిపించే డిసీజ్ ఓవర్ నైట్ లో జరిగింది కాదు, కొన్ని నెలలు, ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాలుగా లోపల దాని డ్యామేజ్ జరగటం స్టార్ట్ అయి ఉంటుంది. మనకి పైకి కనిపించడానికి ఆ టైం పడుతుంది. ఇంకొకటి స్కిన్, హెయిర్, నెయిల్స్, రిప్రొడక్టివ్ హెల్త్, ఈ 4 విషయాల్లోనే ఏదన్నా ఆల్టర్ అయితే మనకి వెంటనే విత్ ఇన్ డేస్, విత్ ఇన్ మంత్స్ లో మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. కానీ లోపల ఇంకా ఏదన్నా ఆర్గాన్ డ్యామేజ్ అవడం స్టార్ట్ అయ్యింది అంటే మనకి అక్కడ ఆల్రెడీ ఒక మినిమం 20% డ్యామేజ్ అయితే కానీ మనకి బయటకి అది ఎక్స్ప్రెషన్ అన్నది ఉండదు. కొన్నిసార్లు ఊరికే రొటీన్ బ్లడ్ చెకప్స్ లో తెలుస్తుంది, ఒక్కొక్కసారి అది కూడా తెలియదు. సో మనం బాడీ ఇచ్చే సిగ్నల్స్ ని కొంచెం కాన్షియస్ గా గమనిస్తే కొన్ని రకాల డిసీజెస్ అన్నవి ముందుగా మనం పట్టుకోగలం, ఐడెంటిఫై చేయగలం. మనం ఆల్రెడీ ఇదివరకు వాటిల్లో చెప్పుకున్నాం, ఎక్కడెక్కడ హెయిర్ లాస్ అవుతుంది, ఎక్కడెక్కడ స్కిన్ డ్రై అవుతుంది, ఎక్కడెక్కడ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అన్నది ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అలాంటి ఇష్యూస్ ఏమన్నా వచ్చినప్పుడు ఫస్ట్ ఎక్కడన్నా లైఫ్ స్టైల్లో కరెక్షన్ చేసుకోగలమా అన్నది ఒక్కసారి ఆలోచించి ముందుకు వెళ్తే మనం కొన్ని లాంగ్ స్టాండింగ్ క్రానిక్ డిసీజెస్ అన్నవి ప్రివెంట్ చేసుకోగలుగుతాం. ఓకే, ఇంక ఈరోజు టాపిక్ లోకి వద్దాం. ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్. ఇది సొల్యూషన్ మీకు తెలిసినట్టయితే 60-70% మీ గైనిక్ హెల్త్ కి రీజన్స్ మీకు దొరుకుతాయి. అసలు ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అంటే ఏంటి? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన దగ్గర ఒక లాక్ కీ ఉంటుంది. ఏ లాక్ కి ఆ కీ స్పెసిఫిక్ గా ఉంటుంది, ఆ కీ పెట్టినప్పుడే అది ఓపెన్ అవుతుంది. కానీ ఒక్కొక్కసారి డూప్లికేట్ కీస్ తో కూడా ఓపెన్ అవుతుంది. అంతేనా? దానికి స్పెసిఫిక్ గా డిజైన్ చేసిన డూప్లికేట్ కీ ఉంటే ప్రతిసారి ఓపెన్ అవుతుంది. ఆ లాక్ కు తెలుసా ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని? తెలియదుగా. అది కీ దానికి థ్రెడ్డింగ్ లోకి సెట్ అయితే అది ఓపెన్ అయిపోతుంది, అంతే కదా. సో ఇప్పుడు మన బాడీలో కూడా ఈ మెసెంజర్స్ హార్మోన్స్ ఉన్నాయి కదా, అవి వెళ్ళి వాటి ఇన్ఫర్మేషన్ ని చెప్పటానికి ప్రతి సెల్ మీద ఒక రిసెప్టార్ అని ఉంటుంది, మన లాక్ లాగా. ఈ హార్మోన్ వెళ్ళి దాని మీద కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు ఆ ప్యాటర్న్ కి ఈ ప్యాటర్న్ సెట్ అయితే అది మెసేజ్ కన్వే అవుతుంది, అది చేయాల్సిన పని చేస్తుంది. కానీ కొన్ని కెమికల్స్ సేమ్ మన హార్మోన్స్ లాగానే డూప్లికేట్
కీస్ లాగా తయారవుతాయి. అవి ఏం చేస్తాయి, అవసరం ఉన్నా లేకపోయినా వెళ్ళి వాటిని యాక్టివేట్ చేసేస్తాయి. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంది. అది కొన్ని స్పెసిఫిక్ టైమ్స్ లోనే వెళ్ళి దాని పని అది చేసుకుంటది. కానీ కొన్ని కెమికల్స్ వెళ్ళి అవసరం ఉన్నా లేకపోయినా వాటిని ట్రిగర్ చేస్తూ ఉంటాయి. సో అది ఒరిజినల్ గా వచ్చిందా డూప్లికేట్ అన్నది ఆ రిసెప్టార్ కి తెలియదు. సో నాకు సిగ్నల్ వచ్చింది అని చెప్పి అది దాని పని చేసేస్తూ ఉంటది. అసలు ఈ ఆర్టిఫిషియల్ కెమికల్స్ కానీ ఈ డూప్లికేట్ కీస్ కానీ మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతున్నాయి, మన కాస్మెటిక్స్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ లో నుంచి ఎంటర్ అవుతున్నాయి. అదేంటి మేడం అలా చెప్పేశారు, మరి అలా అయితే మేము ఏమీ యూజ్ చేయకూడదా అని అనుకుంటున్నారా? లేదు లేదు, మీకు గ్రూప్ లో ఒక లిస్ట్ పెడతాను. ఆ లిస్ట్ లో ఉన్న కెమికల్స్ లేని కాస్మెటిక్స్ ని మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవి మాత్రమే ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ కింద యాక్ట్ చేస్తాయి. సో ఆ లిస్ట్ లో లేని ఐటమ్స్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కాస్మెటిక్స్ కాకుండా ఇంక ఏమి యాక్ట్ చేస్తున్నాయి ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ కింద? ప్లాస్టిక్స్. మనం ఏదన్నా ఫుడ్ కుక్ చేసిన ఫుడ్ ని ప్లాస్టిక్ వాటిల్లో పెట్టడం, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో వాటర్ తాగటం, కుకింగ్ ఆయిల్స్ ని ప్లాస్టిక్ బాటిల్స్ లో వేయటం, హనీని ప్లాస్టిక్ బాటిల్స్ లో వేయటం, పికిల్స్ ని ప్లాస్టిక్ బాటిల్స్ లో వేయటం, ఇలా ఏం చేసినా ఆ ప్లాస్టిక్స్ అన్నది ఆ ఫుడ్ లోకి వెళ్ళిపోతాయి. అది ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఆ మైక్రో ప్లాస్టిక్స్ కూడా ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ కింద యాక్ట్ చేస్తాయి. ఇంకా కొన్ని రకాల కెమికల్స్, పెస్టిసైడ్స్ కూడా ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్. ఇంకా కొన్ని మిల్క్, పర్టికులర్ గా ఆ ఆవుకి కానీ గేదెకి కానీ హార్మోన్ ఇంజెక్షన్స్ చేసినట్టయితే అవి మిల్క్ లోకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అది కూడా మన బాడీలో డూప్లికేట్ పీస్ లాగానే యాక్ట్ చేస్తాయి. ఇంకా కొంతమందికి ఇప్పుడు సింథటిక్ స్పోర్ట్స్ వేర్, వాటర్ ప్రూఫ్ స్పోర్ట్స్ వేర్ అని వస్తున్నాయి. అవి కూడా కొన్ని మందిలో ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ కింద యాక్ట్ చేస్తున్నాయి అని స్టడీస్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఎలా ఇవన్నీ మనం ప్రివెంట్ చేయటం? సో మనం వీలైనంత వరకు మనం యూజ్ చేసే డైలీ ప్రొడక్ట్స్ లో ఇవి మినిమల్ గా లేకపోతే అసలు లేకుండా ఉండేలా చూసుకోవటం. ఇంకా తప్పదు అనుకున్నవి ఎప్పుడైనా అకేషనల్ గా వాడే వాటిల్లో పెట్టుకోవటం. ఇంకా ఇవన్నీ కనిపించే ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అయితే కనిపించని డూప్లికేట్ కి ఇంకొకటి ఉంది. ఆ డూప్లికేట్ కి ఏంటి అంటే డోపమైన్. డోపమైన్ గురించి చాలా మంది వినే ఉంటారు, బట్ వినని వాళ్ళ కోసం ఒక చిన్న విషయం. డోపమైన్ అనేది ప్లెజర్ హార్మోన్. ఎలా ప్లెజర్ హార్మోన్ అంటే, ఇప్పుడు మనం ఒక 30 minutes కూర్చొని ఒక బొమ్మ గీసాం. బొమ్మ గీసిన వెంటనే వా ఇది చాలా బాగుంది అని మన మైండ్ మనకి చెప్పి మనకి హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందాన్ని ఇచ్చి మనకి రివార్డ్ ఇచ్చేదే డోపమైన్ అనే హార్మోన్. అదేం చేస్తుంది, ఓకే బాగా గీసావు, లేకపోతే ఇంకొంచెం బాగా గీస్తే బాగుంటది అని ఏదో ఒక సజెషన్ మనకి ఇచ్చి నెక్స్ట్ టైం మళ్ళా నువ్వు బొమ్మ గీయటానికి నిన్ను ఎంకరేజ్ చేస్తుంది. మనకిప్పుడు ఆ డోపమైన్ ఎలా వస్తుంది? 30 minutes చేసే యాక్టివిటీ నుంచి కాకుండా జస్ట్ ఒక 30 seconds చూసే రీల్ నుంచి మనకు ఆ డోపమైన్ వచ్చేస్తుంది. సో ఓకే బాగుంది, నాకు ఆనందంగా ఉంది, ఇంకొకటి చూడు ఇంకొకటి చూడు అని మన మైండ్ ని కాన్స్టెంట్ గా డోపమైన్ ప్రొవోక్ చేస్తూ ఉంటది. దానివల్ల ఏమవుతుంది, కాన్స్టెంట్ గా బాడీలో డోపమైన్ అన్నది ఇంక్రీజ్ అయిపోతుంది. డోపమైన్ ఇంక్రీజ్ అయినప్పుడు నేను నిన్న చెప్పాను కదా, ప్రతిదానికి ఒక రెగ్యులేటరీ హార్మోన్ అని ఉంటుంది. ఇప్పుడు ఈ డోపమైన్ అన్నది చాలా హార్మోన్స్ తో పేరప్ అయి ఉంది. ఎగ్జాంపుల్ ఇన్సులిన్ తో, మన గైనిక్ హార్మోన్స్ తో, అలా చాలా హార్మోన్స్ తో టైఅప్ అయి ఉంది. థైరాయిడ్ అన్ని. ఇంకా ఎప్పుడైతే ఈ డోపమైన్ ఎక్సెస్ అయిపోయిందో మిగతావన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. అప్పుడు మొదలవుతాయి థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్, గైనిక్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, స్ట్రెస్, స్లీప్లెస్నెస్, యాంగ్జైటీ, ఒత్తిడి, ఇవన్నీ మొదలవుతాయి. సో ఇవన్నీ ముందు చెప్పినవన్నీ కనిపించే డిస్ట్రప్టర్స్ అయితే డోపమైన్ అన్నది కనిపించకుండా మన బాడీలో డూప్లికేట్ కీ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ రోజు నుంచి ఎలా ఈ డూప్లికేట్ కీస్ ని తగ్గించుకోవటం? ఒకటి, స్క్రీన్ డీటాక్స్, వీలైనంత వరకు తగ్గించటం. సెకండ్ది, ఎక్కడ వీలైతే అక్కడ ఈ డూప్లికేట్ కీస్ లేని ప్రొడక్ట్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవటం.
అసలు ఏం చేస్తున్నాయి ఇవి? థైరాయిడ్ ఇష్యూస్ రావటానికి కానీ, గైనిక్ ఇష్యూస్ స్పెసిఫిక్ గా పీసీఓస్, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఇంకా ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్ వీటన్నిటికీ కారణం అవుతుంది. చాలా మందికి దీనివల్ల అసలు రాత్రిలో నిద్ర అన్నదే పట్టని సిచ్యుయేషన్స్ కూడా ఉంటున్నాయి. ఓకే, ఈ రోజు నుంచి అందరూ డూప్లికేట్ కి డీటాక్స్ చేయడానికి రెడీనా?